చిరంజీవి అండి. వెస్టేజ్ కంటే ముందు ఒక సీసీఎల్ ఎంప్లాయీగా ఉంటుంది. ఫస్ట్ స్ట్రైక్ 271, హైయెస్ట్ 1,80,000. అయితే వెస్టేజ్ అనేటువంటి ఈ బిజినెస్ విన్న తర్వాత చాలా మంది ఏంటంటే ఇందాక చాలా మంది లీడర్స్ చెప్పినట్లు దీన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో కేవలం మనకు సబ్బులు పేస్టులు మాత్రమే కనిపిస్తాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఎంతో మందిని పెద్ద పెద్ద చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళుగా మిగిలిపోతున్నాం. సో ధనవంతులు ఇంకా ధనవంతులు అవడానికి చాలా మార్గాలు ఉన్నాయి బయట. కానీ ఒక పేదవాడు ధనవంతులు అవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ₹1 పెట్టుబడి లేకుండా ఒక కోటీశ్వరుడు అవడానికి ఒక అవకాశం దగ్గరకు వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని నువ్వు ఎట్లా చూస్తున్నావు? దానిపైనే నీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంది. వెస్టీజ్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. వెస్టీజ్ అంటే కేవలం ట్రిప్స్ మాత్రమే కాదు. వెస్టీజ్ అంటే కేవలం ఆరోగ్యం ఇచ్చేది మాత్రమే కాదు. ఒక పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దేదే వెస్టీజ్. సో మరి ఇది అర్థమైతే ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇందులో నిలబడతారు. ఎవరైతే దీన్ని అర్థం చేసుకోలేరో డెఫినెట్లీ వాళ్ళని ఈ సిస్టమ్ నుండి తొలగించేస్తుంది. సిస్టమే తొలగించేస్తుంది. దీన్ని అర్థం చేసుకోండి. ఈ రోజు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో ఈ రోజు ఇంకా మంచి మంచి లీడర్స్ మా టాప్ ఆఫ్ లైన్స్ అందరూ కూడా మీకు ఈ వెస్టేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మంచి LOS లో ఉన్నాం. లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ లో THS ఆర్గనైజేషన్ ఉండడం నిజంగా మనందరి అదృష్టం. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక నిర్ణయంతో వెళ్ళండి. డెఫినెట్లీ దీన్ని ఒక 1 to 2 years నిలబడతాను, ఇందులో సక్సెస్ సాధిస్తాను అనే ఒక నమ్మకంతో వెళ్తే కనుక డెఫినెట్లీ ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. వెస్టీజ్ లో మీరు సక్సెస్ కావాలంటే అనుభవం కాదంటే మీకు అవసరం అయింది. సో మీకు నమ్మకం ఉంటే సరిపోతుంది. సో అనుభవం మీరు ఇందులో కంటిన్యూ అవుతా ఉంటే మీ జర్నీతో అనుభవం అనేది వస్తుంది. కానీ దానికంటే ముందుగా ఎవరైతే ఇక్కడ మాట్లాడుతున్నారో మాట్లాడేటువంటి మాటలను మీరు అర్థం చేసుకొని నమ్మితే చాలు డెఫినెట్లీ మీరు ఇందులో నిలబడతారు, మంచి సక్సెస్ సాధిస్తారు. మీరందరూ కూడా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన దోస్తు అండ్ ట్యాక్స్ చెప్పుకుంటూ